హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు ఇంద్రాస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీకు గూగుల్ ట్యాగ్ మేనేజర్‌లో ఒక కంటైనర్‌ని ఎలా డిలీట్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. సో, దానికి ఫస్ట్ మనం ట్యాగ్ మేనేజర్‌లోకైతే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. దానికి మీరు ఒక క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకొని బ్రౌజర్‌లో ట్యాగ్ మేనేజర్ .google.com అని అయితే మీరు టైప్ చేయాలి. టైప్ చేయని వెంటనే మీకు అది లాగిన్ అవ్వాలి గూగుల్ ట్యాగ్ మేనేజర్‌లోకి. నేనైతే నా మెయిల్ ఐడీతో నేను లాగిన్ అవుతున్నా. ఆల్‌రైట్. సో, ఇప్పుడు మీరు చూస్తే నాకు ఇక్కడ 3 అకౌంట్స్ ఉన్నాయి. సో, ఈ అకౌంట్‌లో ఉన్న కంటైనర్‌ని నేనిప్పుడు మీకైతే డిలీట్ చేసి చూపిస్తాను. ఇక్కడ చూడండి, మార్కెటింగ్ బడీస్ అనే ఒక అకౌంట్‌లో నాకొక కంటైనర్ ఉంది. marketingbuddies.com అనేసి. సో, దీన్ని నేను డిలీట్ చేయాలంటే ఫస్ట్ ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి గదా! దాన్ని క్లిక్ చేయండి. తర్వాత మీకు 3 ఆప్షన్స్ ఇలా వస్తాయి. కంటైనర్ సెట్టింగ్స్ అని, నోటిఫికేషన్స్ అని, యూజర్ మేనేజ్మెంట్ అని. ఫస్ట్ ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోండి. కంటైనర్ సెట్టింగ్స్ అనేసి. తరువాత మీకు ఇన్ ద రైట్ సైడ్ మీకు టాప్‌లో మీరు చూస్తే మళ్ళీ 3 డాట్స్ వస్తాయి. అక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి డిలీట్ ఆప్షన్ ఉంది. ఇప్పుడు మీరు డిలీట్ కొట్టారంటే ఇది మీకు డిలీట్ అయిపోతుంది. తర్వాత ఇక్కడ నోటిఫికేషన్ చూడండి. ఆర్ యూ ష్యూర్ దట్ యూ వాంట్ టు డిలీట్ కంటైనర్? దిస్ కంటైనర్ విల్ బి రిమూవ్డ్ టు ద రబిష్ బిన్ అండ్ విల్ బి పర్మనెంట్‌లీ రిమూవ్డ్ ఆఫ్టర్ 30 డేస్. పర్మనెంట్‌లీ రిమూవ్డ్ ఆఫ్టర్ 30 డేస్. ఇప్పుడు మీరు డిలీట్ చేసేయొచ్చు. కానీ 30 డేస్‌లో అది పర్మనెంట్‌గా డిలీట్ అయిపోతుంది. ఓకే. సో, క్లిక్ ఆన్ ద డిలీట్. మీరిక్కడ చూడండి, మార్కెటింగ్ బడీస్ ఉంది గదా! ఇక్కడ చూడండి కంటైనర్ అయితే మీకు రిమూవ్ అయిపోయింది. కానీ ఇక్కడ ఈ బిన్‌లో ఉందన్నట్టు. ఇంకా ఉందది. ఒక 30 డేస్‌లో మీకిది పర్మనెంట్‌గా డిలీట్ అయిపోతుంది. సో, ఈ విధంగా మీరు కంటైనర్‌ని డిలీట్ చేసుకోవచ్చు. సో, ఈ వీడియో మీకైతే నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన యూట్యూబ్ ఛానల్‌ని. ఇలాగా చాలా టిప్స్ మనకి డిజిటల్ మార్కెటింగ్‌లో నేను వీడియోలు అయితే చేస్తున్నాను. సో, ఇలాంటి ఇంపార్టెంట్ టిప్స్ అయితే నీకు డైలీ అప్లోడ్ చేస్తూ ఉంటాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ బెల్ ఐకాన్ కూడా మీరు యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో దట్ నేను ఏదైతే అప్డేట్స్ అప్లోడ్ చేస్తానో వీడియోస్ అప్డేట్స్‌ని మీకు అప్డేట్స్ అయితే వస్తాయి. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.